ఇంకొకటి చూసుకుంటే ఒక షాట్లో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మధ్యలో ఆ షాట్ వదిలేసి పోస్ట్‌పోన్ చేసి మీతో ఆ సాంగ్ పాడించారంట కదండీ చిరంజీవి గారు. పరారే పరారేకి ముందు ఒక సాంగ్ షూటింగ్ అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరుగుతుంది సాంగ్. ఎందుకో ఒక కొన్ని గంటలు షూటింగ్ అయిన తర్వాత ఇది కిక్ ఇవ్వట్లేదని సాంగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ బన్నీశర్మ గారు కొత్త ట్యూన్ చేయించి నన్ను పిలిచి రాయించారు అన్నమాట. ఓకే. అండ్ ఆ రోజు కూడా మీతోటి మాట్లాడినట్టున్నారు కదంటే ఒక సీన్ ఏదో మిస్ చేసి మీతో మాట్లాడారు అని చెప్పేసి చిరంజీవి గారు. మన గాడ్ ఫాదర్ సినిమాకి నజబజ చజరా అనే సాంగ్ ఫైట్, మామూలుగా ఫైట్ సీక్వెన్స్, దానికి రీ రికార్డింగ్ లాగా రావాలని చెప్పి పాట రాసాం వెనకాల. ఫైట్ లాగా వెళ్తుంది. ఆ పాట విని మనం కంపోజ్ చేసిన తీరు కంటే ఇది చాలా పవర్ఫుల్గా ఉంది, ఇది ఒక్క ఫైట్ మాస్టర్తో అయ్యేది కాదని చెప్పి ప్రేమ్ రక్షిత్ గారిని ఫైట్ మాస్టర్ని పక్కన పెట్టుకుని బడ్జెట్ పెంచి దానికి 1.5 కోటి బడ్జెట్ పెంచి తీసారు. అందుకని హైయెస్ట్ మీకు ఇంటర్వెల్ ఎపిసోడ్. అంటే ఈ సినిమా రంగం అనేది నాకు నేను చూసాను. అవును. అంటే ఆ విధంగానే కొంతమంది అంటే ప్యాషన్తో, కొంతమంది పిచ్చి ఇండస్ట్రీ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు వస్తారు. బట్ మీకు ఎక్కడ కసి పెరిగింది, మీరు ఎలా వచ్చారు సార్? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను రచయితగా నా కెరీర్ ఉండాలి అనుకున్నప్పుడు అదే నా పాటలు వచ్చేసి పుస్తకాలు విడుదల చేస్తున్నాను అనుకోండి, దానివల్ల వచ్చే ఆదాయం ఏమి ఉండదు. ఎంత ఉంటుండొచ్చు సార్? ఎంత ఉంటుండొచ్చు సార్? పుస్తకం గనక అందరికీ నచ్చితే పుస్తకానికి 100 రూపాయలు మిగలచ్చు. అవి 1,00,000 కాపీలు అమ్మడైతే కానీ 1 కోటి రూపాయలు రాదు కదా. మరి ఎలా వచ్చింది సార్ ఆలోచన? నాకు అప్పుడు అంటే అలా ఉన్న రచయితలు కవి సమ్మేళనాలు అవి చూస్తున్నప్పుడు అరే ఇంత విద్వత్తు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, అంత సమయస్ఫూర్తి ఉంది, వారెందుకు రిక్షాలోనే వచ్చి దిగి మళ్ళీ రిక్షాలో వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మహారాజులు లేరు గండపెండేరాలు తొడగడానికి, పల్లకిళ్ళు ఊరేగించడానికి. అంత గొప్ప విద్వత్తు అలా వెళ్ళిపోవడమేనా? దీనికి సొల్యూషన్ ఏంటి అని చూసినప్పుడు ఎటు చూస్తే సినిమాలో పాటలు రాసిన రచయితలు కొంచెం బాగున్నట్టు అనిపించింది. సరే, ఏదైనా నా రచనని నేను సినిమా పాట ద్వారానే వ్యక్తపరిస్తే అటు భుక్తి, ఇటు యుక్తి, శక్తి అన్నీ ఉంటాయి. మేము నిజంగా మాకు లెక్క అంటే మీ సాంగ్స్ అన్నీ చాలా ఇష్టం. మీ సాంగ్స్ నాకు చాలా మంది చాలా లైక్ చేస్తారు. నేనైతే అది ఇప్పటికీ మీ ఏమై చేసి ఇప్పటికీ వింటూ ఉంటాను సాంగ్స్, అవి అంత బాగున్నాయి. సరే, అది కసి ఎప్పుడు పెరిగిందంటే, సో ఈ రంగాన్ని ఎంచుకున్నాను, పాటల ద్వారా సంపాదించడం. సరే, ఇప్పుడు ఉదాహరణకి రై రై రారా చూసుకున్నాను. రై రై రారాకి ముందు అన్ని హిట్ పాటలు లిస్ట్ చూస్తే ప్రేమ పాటలు వచ్చినాయి. నా జీవితంలో అసలు లవ్ స్టోరీ, ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు. రాశారు కదండి చాలా వరకు, లవ్ లెటర్స్ రాశారుగా మీరు. లవ్ లెటర్స్ రాసింది కానీ నాకంటే ఏం లవ్ స్టోరీ లేదు. బుద్ధిగా పద్ధతి ప్రకారం పెద్దలు చూసి సంబంధం చేసుకునే వ్యక్తిని. అంటే నేను అనేది అంటే అప్పుడే సంపాదించారు కదా, 250 చార్జెస్ ఇవ్వాలి కదా. 250 అప్పుడే సంపాదించేవాళ్ళు. లెటర్ 250, కవితకి అయితే 125, 4 లైన్లు. అది ఫ్రెండ్స్ కి. ఓకే, కంటిన్యూ సార్. అలా చూసుకున్నప్పుడు ఏ ప్రేమ పాటలే హిట్ ఇవ్వాలా, ఇది నేను హిట్ ఇవ్వలేనా అని పట్టుపట్టి, నాకు తెలిసి నాకు ఆ లక్షణం ఉంది, అది ఎదుటోడు నమ్మడంలో ఉంటుంది. అప్పట్లో పరారే పరారే పాట హిట్, ఇంట్రడక్షన్ సాంగ్, రావు గారి అబ్బాయి పాట హిట్, ఇన్ని రకాల హిట్లు ఉన్నాయి కదా. మూవీస్ ఉన్నాయి అసలు మీ లిస్ట్ లో. అవును సార్, 1600 పాటల్లో ప్రేమ పాటలే కాదు చాలా హిట్ ఉన్నాయి. కానీ ఈ 4 సంవత్సరాలుగా ఎందుకు ప్రేమ పాటలకే అనుకుంటున్నారు? జెన్జీకి నేను ఒక లవ్ సాంగ్స్ రచయితగానే తెలుసా, ఇది మారాలి అన్న కసి ఈ పాట ద్వారా బయటకు వచ్చింది. కానీ చాలా అసలు మోగిపోతుంది అసలు నిజంగా. అంటే ఇది తెలంగాణ వర్డ్లో చెప్పాలంటే ఈ సాంగ్ వింటే పనికి మాలినోడు కూడా కొంచెం ఈ సాంగ్ వింటే అలా కామెంట్స్ ఉన్నాయి సార్, కింద కామెంట్స్ అలా ఉన్నాయి.